ఉంటారు కదా మరి ఆ డ్రోన్స్ లో వాళ్ళు క్యాచ్ చేయాలి కదా సిబ్బంది అలర్ట్ అవ్వాలి కదా ఆ వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ని రౌండ్ అప్ చేయాలి కదా అసలు జరిగిన సంఘటన జరిగిన వెంటనే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ షీల్డ్స్ ఉంటాయి అవి అడ్డం పెట్టాలి కదా మీరు నందిగామలో చూసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు ఇవాళ మీకు ఇంకో కంపారిజన్ కూడా చెబుతున్నా ఎర్రగొండపాలెంలో జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్జీ కమాండ్ సంతోష్ బ్లడ్ కారిపోయి షర్ట్ అంతా కూడా తడిసిపోయింది అదేవిధంగా నందిగామలో మధు గారు చీఫ్ సెక్యూరిటీ ఆయనకు కూడా అంతే మొత్తం రక్తం కారి షర్ట్ అంతా తడిసిపోయింది మరి ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆ గులకరాయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మరి వేలంపల్లి శ్రీనివాస్ గారికి తగిలిందంటే ఇంకా ఉండరు ఒకళ్ళిద్దరు మరి వాళ్ళకి తగిలిందో లేదో మరి అది వాళ్ళే చెప్పాలి ఎవరో ఒక మెసేజ్ పెట్టారా రాళ్ళని చూపించండి బాబా పూజ చేస్తామని అసలు ఒక రాయి కూడా కనపడదేంటి ఇప్పుడు నందిగామలో ఆ రాయి ఇస్తే వాళ్ళు పట్టుకున్న రాయిని చూపించారు వెంటనే ఎవరు వీళ్ళకి ఎక్కడ తగిలిద్ది అసలు ఎక్కడ ఆ గులకరాయి ఎక్కడ ఉంది అసలు వీళ్ళు కేవలం ఆ దండడ్డం పెట్టి ఏదో డ్రామా చేశారు కేవలం కావాలని ఈ రాష్ట్రంలో ఎందుకంటే తెలుగు ఎన్డీఏ టీం అంటే తెలుగుదేశం జనసేన టీడీపీ విన్నింగ్ టీం వీళ్ళది కన్నింగ్ టీం ఈ కన్నింగ్ టీం పని ఏంటంటే ఇక్కడికి ఇంకా ఈ ప్రతిరోజు కూడా ఈ డ్రామాలు వేస్తూనే ఉంటారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే కొడాలి నాని ఇదే అంబటి రాంబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని ఏమన్నాడండి అంత జనం ఉంటే సెక్యూరిటీ ఉంటే ఒక చిన్న రాయి ఎత్తే ప్రాణం పొద్దా నువ్వు పౌరమా పెట్టవా కావా ఏంది ఓకే దానికోసం ఇంత యాక్షన్ చేయాలా లేకపోతే ఇంత అల్లరి చేయాలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలని మాట్లాడారు అంబటి రాంబాబు గారు అయితే ఏమో మరి గతంలో కేసులు పెట్టారు కాబట్టి ఎవరన్నా తొంటరివాడి చేసాడేమో అని మరి చిలక పలుకులు పలికారు వీళ్ళందరూ ఇవాళ ఏంటి స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ అంతా కూడా తాడేపల్లిలో ఆ ఐపాక్ టీం ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం వేస్తే ఇదంతా కూడా చేశారు అది క్లియర్గా బట్టబయలు అవుతుంది కనపడుతుంది తెలుస్తూ ఉంది ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది ఇది క్లియర్గా వాళ్ళు కావాలని నాటకానికి జగన్నాటకం ఈ జగన్నాటకంలో ఈసారి గులకరాయి వంతు వచ్చింది ఆ గులకరాయి ఎక్కడ ఉందో తెలవట్లేదు ఆ కరెంట్ ఎందుకు పోయిందో తెలవట్లేదు పైగా నందిగామలో అక్కడ అంత దాడి జరిగి బ్లడ్ వచ్చి కారితే ఏదో చిన్న కేసు కట్టారు ఇవాళ 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టారు నేను అడుగుతున్నా ఇదే పోలీసు వాళ్ళకి ఏందయ్యా ఈ రాజ్యాంగం ఏంటి మీ ఐపీసీ సెక్షన్ ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్షన్ ఒకటి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకట ఆ రోజున ఎందుకు కట్లా మీరు మళ్ళీ మేము ఇంకోటి కూడా చెబుతా ఉన్నాం ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఒక దుర్మార్గుడు సుత్తితో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని కొట్టారు ఏం కేసులు పెట్టారని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు జోగి రమేష్ అని అతను తెలియదుగా పాపం జోగి రమేష్కి పెద్ద జగన్మోహన్ రెడ్డికి తెలియదుగా కాబట్టి ఏం పట్టించుకోవాలా అంటే ఇవాళ నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఈ అధికారులు ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టుగా యాక్షన్ చేస్తా ఉన్నారు ఈరోజు అందుకని మేము చెప్తా ఉన్నా దీని మీద సిబిఐ దర్యాప్తు చేయమనండి దమ్ముంటే కోరమనండి సిబిఐ దర్యాప్తు కోరమనండి ఈరోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్ తీసేయండి అదేవిధంగా డీజీపీ ఫెయిల్ తీసేయండి అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు సిటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి కాంతిరాణ టాటా వీళ్ళందరూ తక్షణమే తొలగించండి ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని తీస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా